నమస్కారం. పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పనకు చంద్రబాబు ఒక బ్రాండ్ అంబాసిడర్. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. పత్రికా స్వేచ్ఛను హరించేలా విలేకరుల ఇళ్లలో పోలీసులు సోదాలు చేయడం శోచనీయం. ఏపీడబ్ల్యూజేఎఫ్ నేతల ఆగ్రహం. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో జరిగిన మద్యం కుంభకోణంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి. టీడీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్ డిమాండ్. వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉంటే రాష్ట్రంలో కంపెనీలు ఏర్పాటుకు క్యూ కడతాయని, ఉపాధి ఉద్యోగాల కల్పనకు చంద్రబాబు పేరు ఒక బ్రాండ్ అని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు. నగరంలో మిట్టూరులోని కుట్టి కోచింగ్ సెంటర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన డిఎస్సి మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. చిత్తూరులో డిఎస్సి అభ్యర్థులకు ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి విన్నవించి చిత్తూరు నగరంలో ఉచిత డిఎస్సి కోచింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సాంఘిక మైనార్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో కుట్టి కోచింగ్ సెంటర్ ద్వారా అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని యువతకు మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషి ఫలితంగా భారీగా కంపెనీలు వస్తున్నాయని, శ్రీ సిటీలో నిన్ననే ఎల్జీ పరిశ్రమకు శంకుస్థాపన చేశారని, భవిష్యత్తులో చిత్తూరు జిల్లా యువతకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా డిఎస్సి పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ అముద, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు, చంద్రప్రకాష్, చిట్టిబాబు, అట్లూరి శ్రీనివాసులు, కుట్టి కోచింగ్ సెంటర్ నిర్వాహకులు, తెదేపా కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లేదా మామూలు అడగడం కానీ మా ముఖ్యమంత్రి గారికి తెలియదు. ఆయనకు ఒకటే, చదువుకున్న పిల్లలు ఎక్కడైతే ఈరోజు విదేశాల్లో ఆయన అరెస్ట్ అయినప్పుడు ఇంచుమించు నాకు తెలిసి 80 దేశాల్లో ఆయన అరెస్టుని నిరసన తెలిపారు. అంటే వారు తీసుకున్న 96 to 2004 ఎప్పుడైతే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయన చేపట్టిన అనేక సంక్షేమ పథకాలతో పాటు సాఫ్ట్వేర్కి సంబంధించి హైటెక్ సిటీ కావచ్చు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, ఈరోజు హైదరాబాద్ వెళ్తే ఎక్కడో విదేశాలకు వెళ్ళిన భావన కలుగుతుంది అంటే దానికి ముఖ్య కారణం నారా చంద్రబాబు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇదే కోచింగ్ సెంటర్ నుండి మీరు బాగా ట్రైన్ అయ్యి చిత్తూరు నియోజకవర్గం కాదు చిత్తూరు జిల్లాలోనే మీకు ఉద్యోగాలు వచ్చే విధంగా మన ముఖ్యమంత్రి గారు అలాగే మన నారా లోకేష్ గారు చర్యలు తీసుకుంటారని మీ అందరికి తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. చిత్తూరు యాజమాన్యం నుంచి ఈరోజు తెలియజేయవలసిందేమనగా మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ గురజాల జగన్మోహన్ గారు మన సంస్థకు ఇచ్చేసి ఉచిత శిక్షణా కేంద్రంగా ప్రభుత్వం ఉచిత శిక్షణా కేంద్రంగా మన కుట్టి స్టడీ సర్కిల్ సంస్థను ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా ఎస్సీ మరియు ఎస్టీ డిఎస్సి అభ్యర్థులకు దాదాపుగా 150 మంది పైగా ఉచిత శిక్షణ అనేటువంటిది హాస్టల్ సదుపాయంతో మనం ఇక్కడ కల్పిస్తున్నాము. అలాగే మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా ముస్లిం మైనారిటీ అభ్యర్థులకు దాదాపుగా మన చిత్తూరు బ్రాంచ్ నుంచి 100 మందికి, పలమనేరు బ్రాంచ్ నుంచి 50 మందికి ఉచిత కోచింగ్తో పాటు ఉచిత స్టడీ మెటీరియల్ సౌకర్యాన్ని అందజేస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మన చిత్తూరు ఎమ్మెల్యే శ్రీ గురజాల జగన్మోహన్ గారు మన సంస్థకు ఇచ్చేసి పిల్లలకి ఉచిత స్టడీ మెటీరియల్ కూడా అందజేయడం జరిగింది. అలాగే పిల్లలకి మనం రకరకాల సదుపాయాలతో పాటు స్టేట్ ఫ్యాకల్టీని తీసుకొచ్చి మెటీరియల్ అందజేసి మార్నింగ్ ఈవినింగ్ టెస్టులు కండక్ట్ చేస్తూ 2014 నుంచి మనం ఈ పోటీ ప్రపంచంలో రాణిస్తున్నాము. డిఎస్సీనే కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, సచివాలయం కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఇలా రకరకాల కాంపిటేటివ్ రంగంలో మనం కోచింగ్ అనేటువంటిది అందజేస్తున్నాము.
ఇదివరకు మన సంస్థ నుంచి కోచింగ్ తీసుకుని 4,000 మంది పైగా ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. దీనికి మేము హర్షిస్తున్నాము. రానున్న రోజుల్లో ఇంకా మంచి ఫలితాలని అందజేస్తామని చెప్పి, సొసైటీకి మంచి సర్వీసులు కూడా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు చేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుందని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు కవరకుంట్ల జయరాజ్, జిల్లా అధ్యక్షులు ప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ధనుంజయ రెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు చేయడాన్ని నిరసిస్తూ చిత్తూరు నగరంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట పాత్రికేయులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ నేతలు మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా పలు పత్రికా కార్యాలయాలు పాత్రికేయులపై అటు అధికారులు ఇటు పలువురు ప్రజా ప్రతినిధులు దాడులకు తెగబడడం ఆనవాయితీగా మారిందని, ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం అధికారులకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ పనిచేస్తున్న పాత్రికేయులకు రక్షణ లేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో పోలీసులు అవలంబిస్తున్న తీరు చూస్తుంటే కలంపై దాడి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులా మారిందన్నారు. పత్రికా నేతలపై వరుసగా దాడులు జరుగుతున్న విషయం తెలిసి కూడా పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు తమ పరిమితులను దాటి ప్రవర్తించడం బాధాకరమన్నారు. అందులో భాగంగానే తాజాగా సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంట్లో పోలీసులు ఏకపక్షంగా సోదాలు నిర్వహించడం జరిగిందన్నారు. దీన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. పత్రికా కార్యాలయాలు పాత్రికేయులపై జరుగుతున్న దాడులు సోదాల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఇకపై అలా జరగకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని కోరుతూ చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు కవరకుంట్ల జయరాజ్, జిల్లా అధ్యక్షులు ప్రకాష్, జిల్లా కోశాధికారి పట్నం కృపానందరెడ్డి, సంయుక్త కార్యదర్శి యాదవేంద్ర రెడ్డి, ఉపాధ్యక్షులు గంధోడి హరిప్రసాద్, చిత్తూరు నియోజకవర్గ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేశవులు, బాలసుబ్రహ్మణ్యం, సంయుక్త కార్యదర్శులు కుబేంద్ర, ఉమాశంకర్, కార్యనిర్వహణ కార్యదర్శి విజయ్ కుమార్, పాత్రికేయులు మురళి, గిరిజన జయభేరి ఎడిటర్ రఘురాం, దాము తదితరులు పాల్గొన్నారు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి ఇంటిపై పోలీసులు ఎలాంటి నోటీసులు లేకుండా సోదాలు నిర్వహించడం, భయభ్రాంతులకు గురి చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. ఇలాంటి చర్యలు పత్రికా స్వేచ్ఛపైన దాడిగా ఏపీడబ్ల్యూజేఎఫ్ అభివర్ణిస్తుంది. ఇలాంటి చర్యలు మానుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన పోలీసులే, ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సినటువంటి పోలీసులే ఇలాంటి అక్రమ మార్గంలో దాడులు నిర్వహిస్తే ఇంకా పత్రికా స్వేచ్ఛ ఎలా పరిడి వెళుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. రక్షణ కల్పించాల్సిన పోలీసులే విలేకరులపైన అక్రమ కేసులు బనాయిస్తే ఇంకా పత్రికా స్వేచ్ఛ, విలేకరులకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే ఇలాంటి చర్యలను మానుకోవాలని, ఈ కలంపై జరుగుతున్నటువంటి దాడుల్ని ఆపాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి జర్నలిస్టులందరికీ రక్షణ కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి ఇంట్లో జరిగిన సోదాలను ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. కనీసం ఒక నోటీసు కూడా ఇవ్వకుండా ఇలాంటి చర్యలకు పాల్పడడం హేయమైన చర్యగా మేము భావిస్తున్నాం. పత్రికా స్వేచ్ఛను అణిసివేసే దిశగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలాంటి దురాఘాతాలకు పాల్పడడం శోచనీయమని మేము చెప్తున్నాం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ తరఫున ఇలాంటి చర్యలకు పాల్పడితే దశల వారీగా ఉద్యమాలకు కూడా సిద్ధంగా ఉంటామని హెచ్చరిస్తున్నాం. చిత్తూరు నగరంలో జరగనున్న గంగమ్మ జాతరల సందర్భంగా ఏర్పాట్లు మెరుగ్గా చేయాలని నగర కమిషనర్ నరసింహప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ నగరంలో గంగమ్మ జాతరలో జరిగే బజారు వీధి, గిరింపేట, సంతపేట, మురకంపట్టు, పాంచాలిపురం, కొంగారెడ్డిపల్లి, కట్టమంచి, దొడ్డిపల్లి ప్రాంతాలలో పర్యటించారు. ఆయా ప్రాంతాలలో జరుగుతున్న గంగమ్మ జాతర ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.
జాతర జరిగే పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్యం మెరుగ్గా ఉంచాలని, జాతర జరిగే రోజుల్లో వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేలా సిబ్బందిని షిఫ్టుల వారీగా కేటాయించాలన్నారు. భక్తులు సమర్పించే అంబలిని ఎప్పటికప్పుడు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులకు తాగునీటికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. బ్యారికేటింగ్ వ్యవస్థ పక్కాగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సిబ్బందిని సమన్వయం చేసుకొని అధికారులు ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ లోకేష్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, కార్యదర్శులు, మేస్త్రీలు పాల్గొన్నారు. 2019-24 మధ్య వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన మద్యం కుంభకోణంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని టీడీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్ల తయారు చేసే కంపెనీలను ఉద్దేశపూర్వకంగానే తరిమి కొట్టారని, దీని ఫలితంగా నాణ్యమైన బ్రాండ్లు ఏపీలో అందుబాటులో లేకుండా పోయాయని అన్నారు. లోకల్ మేడ్ బ్రాండ్లను అందుబాటులోకి తీసుకువచ్చి కోట్ల రూపాయల కుంభకోణానికి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018-19 మధ్య కాలంలో ఉండే యునైటెడ్ స్పిరిట్, ఫెర్నోడ్ రికార్డ్, జాన్ డిస్టిలరీస్ లాంటి అంతర్జాతీయ మద్యం తయారీ కంపెనీలకు ఆర్డర్లు నిలిపివేసిన ఘనత వైకాపా ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో మద్యం తయారు చేస్తున్న 20 డిస్టిలరీలను బెదిరించి, భయపెట్టి బలవంతంగా సబ్లీజుకు తీసుకుని హస్తగతం చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే మద్యం ధరలు రికార్డు స్థాయిలో పెంచి మందుబాబులకు నాసిరకం మద్యాన్ని అందజేశారని పేర్కొన్నారు. గతంలో వైకాపా చేసిన మద్యం కుంభకోణంపై పూర్తి స్థాయి విచారణ జరిపి అక్రమాలకు పాల్పడ్డ వారిని ఖచ్చితంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అంతకు మునుపు రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాండెడ్ మద్యం పైన వేటు వేశారు. జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్ తయారు చేసే కంపెనీలను ఉద్దేశపూర్వకంగా తరిమి కొట్టారు. ఎందుకంటే ముడుపులు ఇవ్వరని ఉద్దేశంతో. దాని ఫలితంగా రాష్ట్రం నాణ్యమైనటువంటి బ్రాండ్లు అందుబాటు లేకుండా పోయాయి. లోకల్ మేడ్ మద్యం మాత్రమే అందుబాటులో ఉండే విధంగా స్కెచ్ చేసి మొత్తం మద్యం మార్కెట్ను హైజాక్ చేశారు. 18-19 మధ్య కాలంలో ఉండే యునైటెడ్ స్పిరిట్స్, ఫెర్నోడ్ రికార్డ్, అలైడ్ బ్లెండర్, జాన్ డిస్టిలరీస్ లాంటి అంతర్జాతీయ మద్యం తయారీ కంపెనీలకు ఆర్డర్ పూర్తిగా నిలిపేశారు. అప్పట్లో రాష్ట్రంలో మద్యం తయారు చేస్తుంటే సుమారు 20 డిస్టిల్ బెదిరించి, భయపెట్టి బలవంతంగా సబ్లీజ్ తీసుకుని తమ ఇష్టానుసారంగా మద్యం తయారు చేసుకున్నారు. 26 కొత్త కంపెనీలు తీసుకొచ్చి వాటికి మద్యం సరఫరాలో అగ్రభాగంగా పెట్టినారు. అందులో అదాన్ డిస్టిలరీ 2019 ప్రారంభిస్తే గ్రే సన్స్, లీలా, జేఆర్ అసోసియేట్స్, పీవీ స్పిరిట్స్ వంటివి 2020లో ప్రారంభించేశారు. ఒకసారి ధరలు తీసుకున్నప్పుడు సిరీ స్ట్రీట్ ఫైన్ విస్కీ అనేది 180 ml ధర 110 నుంచి 170 పెంచారు. అరిస్ట్రాకాట్ విస్కీ 180 ml ధర 130 నుండి ఏకంగా 270 పెంచేశారు. మెక్డోవల్స్ విస్కీ 180 ml ధర 160 నుంచి 360 పెంచారు. తద్వారా మార్కెట్లో లేకుండా చేసేశారు. జగన్ అధికారులు రాకముందు దశల వారీగా మద్యపాన నిషేధం ప్రకటిస్తాయని చెప్పి మహిళలకు మాటిచ్చి అధికారులకు వచ్చాడు. వచ్చిన తర్వాత చూస్తే మద్యం అమ్మకాలను ప్రోత్సహించాడు. 2019-20లో వ్యక్తిగత మద్య వినియోగం 5.55 లీటర్లుగా ఉంటే 23-24 నాటికి అది 6.23కి పెరిగింది. అంటే మద్యం తగ్గిందా, ఎక్కిందానికి ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అదేవిధంగా 18-19తో పోలిస్తే 23-24 మద్యం ఆర్డర్లు పరిశీలిస్తే వీళ్ళు పక్షపాలకు కొన్ని కంపెనీలకు మాత్రమే ఎక్కువగా ఇచ్చారు.
2018-19 ఆఫీసర్ ఛాయిస్ 35 లక్షల పైగా కేసులు సరఫరా చేస్తే 23-24లో కేవలం వాటిని 5 లక్షలు మాత్రం పరిమితం చేశారు. మెక్డోవల్స్ 22 లక్షల కేసుల నుంచి 5 కేసులు పరిమితమైంది, కేవలం 5 కేసులు. హెవెన్స్ డోర్ విస్కీ 20 లక్షల కేసుల నుంచి ఒకే ఒక కేసు కూడా ఇవ్వని పరిస్థితి కల్పించారు. 2018-19లో శ్రీ క్లాసిక్ బూస్ట్ విస్కీ లాంటి ఊరి పేర్ల సంస్థలకు 18 లక్షల కేసులు ఆర్డర్లు ఇచ్చారు. అంటే మంచి కంపెనీలు పక్కన పెట్టి వీళ్ళకు అనుకూలంగా ఉన్న కంపెనీలకు, నాసిరకం కంపెనీలకు పెద్ద స్థాయిలో ఆర్డర్లు ఇచ్చేశారు. అదేవిధంగా బీర్లు కూడా చూసినప్పుడు కూడా దాంట్లో కూడా మరి బ్రాండెడ్ ఐటమ్ పక్కన పెట్టి వీళ్ళకి కావాల్సినటువంటి బ్రిటిష్ ఎంపైర్ బీర్లు 20 లక్షల కేసులు, బిరా, బూమ్ బూమ్ లాంటి బీర్లు తెచ్చి ప్రజల ప్రాణాలను తీశారు. అదేవిధంగా ఈ 5 సంవత్సరాల కాలంలో మద్యము నాణ్యతను గాలికి వదిలేసి కేవలం ఆల్కహాల్ పర్సంటేజ్ మాత్రమే పరీక్షించి ప్రజల ప్రాణాలు తీసేశారు. మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గురువారం రాత్రి తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మొదలియారు విభాగం అధ్యక్షుడు జ్ఞాన జగదీష్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో 25,000 మందితో కలిసి బీసీ సభ ఏర్పాటు గురించి జగన్కు తెలియజేశారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. గతంలో ఓసీ సామాజిక వర్గంలో ఉన్న మొదలియార్లను వైఎస్ఆర్ హయాంలో బీసీగా మార్చారని, దీంతో లక్షల మంది మొదలియార్ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు సాధించారని తెలిపారు. ప్రధాని మోడీ మనోధైర్యాన్ని, అలాగే భారత సైనికులకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని అన్నారు సోము వీర్రాజు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వచనంతో ఆపరేషన్ సింధూర విజయవంతంగా నిర్వహించారని తెలిపారు. భారత సైనికులకు ఉత్సాహం నింపాలని, స్వామివారు శక్తినివ్వాలని S-400 ఏదైతే ఉందో సుదర్శన చక్రంగా భావించి పాకిస్తాన్ ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టాలని స్వామివారిని కోరుకున్నానన్నారు. ఈరోజు స్వామివారి దర్శనంలో మా భానుప్రకాష్ రెడ్డి గారు, ఆనంద్ గారు ఈ రోజుని వెంకటేశ్వర స్వామిని వారి యొక్క ఆశీర్వదన బలంతో ఆపరేషన్ సింధూర అనే కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తించారు. వారికి ఇంకా కూడా సైనికులకి ఉత్సాహాన్ని నింపాలి, వారికి శక్తినివ్వాలని స్వామివారిని కోరుకుంటూ, స్వామివారి యొక్క దయ మూలంగా ఏదైతే 400 S-400 ఏదైతే ఉందో సుదర్శన్ అనే పేరుతో స్వామివారి యొక్క నామకరణం, సుదర్శన్ యొక్క చక్రం, వారి చేతిలో ఉండేటువంటి చక్రాన్ని ఈవేళ మరొకసారి పాకిస్తాన్ మీద వినియోగించి ఆర్థిక మూలాల మీద దెబ్బగొట్టేటువంటి గట్టి ప్రయత్నం భారత సైనికులు చేయడం ఏదైతే ఉందో, దీన్ని నిజంగా కూడా స్వామివారి యొక్క అదృష్టం, వారి యొక్క ఆశీర్వచనాలు అనేటువంటి అభిప్రాయం మాకు కలిగింది. అదేవిధంగా స్వామివారు రాబోయేటువంటి రోజుల్లో మన యొక్క సైనికులకి వారికి ఇంకా ఆత్మస్థైర్యాన్ని నింపి పాకిస్తాన్ కనుసన్నల్లో నిద్రపోయే విధంగా ప్రయత్నం చేయాలని ఆ విధంగా స్వామివారిని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా మోడీ గారికి ఇంకా కూడా స్వామివారి యొక్క మనోధైర్యాన్ని ప్రసాదించే విధంగా చేయాలని స్వామివారిని కోరుకోవడం జరిగింది. అలానే ఈ రాష్ట్రంలో అభివృద్ధి చాలా చురుకుగా జరుగుతున్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానిలో ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ గారు కానీ అనేక విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి కూడా ఇంకా శక్తినివ్వాలని స్వామివారిని కోరుకోవడం జరిగింది.
తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం అభిషేక సేవలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కేఆర్ శ్రీరామ్, నిర్మాత బండ్ల గణేష్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.